నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు, ధైర్యశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి దేశభక్తిని, పోరాట పటిమను యువతలో పెంపొందించాడు. కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ హింస, అతివాదం నచ్చక నేను ఎక్కడి నుండైనా వస్తాను, సైన్యంతో వస్తాను, మీరు కాచుకొని ఉండండి అని సవాలు విసిరి జపాన్ వెళ్ళి సైన్యంతో వచ్చి అండమాన్లో ప్రవేశించి భారత పతాకాన్ని ఎగరవేశాడు. జాతీయ గీతం పాడించి వందేమాతర నినాదం చేయించాడు. అటువంటి మహానీయ దేశభక్తుడు మనకు ప్రధానిగా ఉంటే ఈ దేశ భవిష్యత్తు వేరుగా ఉండేది. బతికి ఉన్నన్ని రోజులు పరాయిగడ్డపై వనవాసం చేశాడు. ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఆయన అస్థికలు పరాయిగడ్డపై 80 ఏళ్లుగా మూలుగుతున్నాయి. జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్న ఆయన అస్థికలు ఆయన మాతృదేశంలో కలవాలని ఆయన సొంత కుమార్తె అయిన అనితా బోస్ కోరుకుంటున్నారు. ఆయన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు ఈ దేశ స్వాతంత్రం కోసం, దాస్య విముక్తి కోసం పోరాడింది. అందుకే మిత్రులారా, ఆయన అస్థికలు మన దేశ ఎర్రకోటలో భద్రపరచాలనేవారు జై నేతాజీ అని కామెంట్ బాక్సులో చేయండి.